సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కల. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ ఫెర్టినైన్. ఫెర్టినైన్ అంటే సంతానం, ఫెర్టినైన్ అంటే సంతోషం. 175కి 170 గెలుచుకుంటాం మేము తప్పనిసరిగా. సూపర్, మళ్ళా గెలిచేది ఆయనే. జగన్మోహన్ రెడ్డి పేరు చెబితేనే ఒక పండగ వాతావరణం. జగన్మోహన్ రెడ్డి జనాలున్న వ్యక్తి కాబట్టి, జనంతో ఉంటాడు కాబట్టి ఒక పండగ అనేది ఇదే పండగ, ఇదే పెద్ద పండగ. సార్ ఇక్కడ ఏంటంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా అక్రమంగా కేసులు పెడతారంటే ప్రధానంగా ఈ క్వశ్చన్ మనం చంద్రబాబు నాయుడు అడగాలి. ఎందుకంటే అక్రమంగా అన్యాయంగా కేసులు పెట్టేది ఎవరంటే టీడీపీ వాళ్ళు. ఆ బీజం పోసిందే వాళ్ళు. అన్యాయంగా కేసులు పెట్టడం కానీ ఏదైనా కానీ చేయాలంటే ముందుండే వ్యక్తులు టీడీపీ నాయకులు. సార్ ఈ పార్టీలో ఓన్లీ వైసీపీ కార్యకర్తలకి న్యాయం జరుగుతుంది, అందరికి జరగట్లేదని చెప్తున్నారు. ఎలా చూసి పరిణామాలు? కళ్ళు విప్పి చూడమను. ప్రజల్లోకి వచ్చేసి, ప్రజల మధ్యలోకి వచ్చేసి కళ్ళు విప్పి చూస్తే తెలిసింది పథకాలు ఎవరికి అందుతున్నాయి, ఏమందుతున్నాయి. నువ్వు టీడీపీ, వైసీపీ, మీకు ఒకటే ఉదాహరణ. టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా దీనిగా ఉన్నారు, వాలంటీర్లుగా ఉన్నారు. ఇంకేంటికి నీకు కావాల్సింది? పథకం అనేది ఎవడో చేతికొచ్చి నాయకుడు ఎవడివ్వట్లేదు. వాలంటీర్స్, సచివాలయం వ్యవస్థ నేరుగా లబ్ధిదారుడికి అకౌంట్ పడుతుంది. అది కళ్ళకి కనపడుతుంది కదా, దాన్ని మళ్ళీ చెప్పుకోవడానికి తప్ప చేయడానికి కాదండి. 160, 170, 160 దాకా వెళ్తాడు. ఎందుకంటవా ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి. వాళ్ళు ఏడవలేక వాళ్ళు దొంగల ప్రభుత్వం కదా, అందు గురించి దొంగలు కదా, దొంగలు అని నువ్వు దొంగ అంటే నేను దొంగ అంటారు కదా, అట్లా అంటారు వాళ్ళు. ఆయన తప్ప రెండో అయితే దేశం బాగుపడదు. జగన్ పరిపాలన బాగానే ఉంది, మాట్లాడితే పరిపాలన బాగానే ఉంది, ఇబ్బంది లేదు. రైతులకి అందరికి అదే రోడ్లు గిడ్లు కొంచెం రైతు కానీ ఇబ్బంది ఏం లేదు దానివల్ల. ఏముండదు వాళ్ళ బొంద. జనసేన పవన్ కళ్యాణ్ ఏమందాడు, సూట్ కేసులు మనిషాడు. పవన్ కళ్యాణ్ పెద్ద విషయం కాదు. ఏంటి మామూలు ఇవాళ జగన్ గారు వస్తున్నారండి. నియోజకవర్గం మొత్తం ఇక్కడ అసెంబ్లీ భూముల పట్టాలు పంపిణీ కోసం జగన్ గారు వస్తున్నారు. ఈ మహా కార్యక్రమాన్ని అందరూ పార్టీ నేతలు అందరూ జయప్రదం చేయాలని అందరూ ఊహించాం. ఇంత పథకాలు ఏ ఒక్క సీఎం చేయనటువంటి ఇలాంటి పథకాలు చేశారు సార్. ఇంతవరకు ఏ ఒక్క సీఎం చేయనటువంటి ఇన్ని పథకాలు, రైతన్న భరోసా కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఈ పథకాలు కానివ్వండి, వైఎస్ఆర్ చేతి కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యాదీవన, జగనన్న వసతి, ఏదేమైనా కానివ్వండి పథకాలు, ఎన్ని పథకాలు వస్తాయి సార్, చెప్పలేని పథకాలు చేశారు. ఈ భారతదేశ చరిత్రలో ఈ ఒక్క సీఎం చేయనటువంటి ఇంత పథకాలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి వాళ్ళు గారు చేశారంటే అది మళ్ళీ ఆయన 10 సంవత్సరాలు కూడా ఆయనే సీఎం సార్. తప్పకుండా ఆయన వస్తారు. ఆయన చేసిన పథకాలు కానివ్వండి, ఎన్ని చెప్పలే. మా నిరుద్యోగులకు ఉద్యోగాలు 1,00,000, గ్రామ సచివాలయ ఉద్యోగాలు 1,34,000 చిల్లరు, వాలంటీర్లు 2,54,000 చిల్లరలు అన్నీ ఇచ్చి, వాలంటీర్లు ఇచ్చి చేసినటువంటి మహా గొప్ప నేత ఈ ఒక్క భారతదేశ చరిత్రలో ఇలాంటి అంటే మొట్టమొదటి ఏకైక ముఖ్యమంత్రి మహానేత చేసినటువంటి పథకాలు ఈ ఒక్క భారతదేశంలో కనపడలేదు సార్. ఇలాంటి ముఖ్యమంత్రి మేము గర్విస్తున్నాం. మీరన్నీ ఇంకా జగన్ గారు ఇంకా చేయాలని ఆశిస్తున్నాం. 10 సంవత్సరాల వరకు ఈయన మన రహదారులు కానీ మోసం చేస్తున్నాడు అని చెప్పంటారు. అది తప్పు సార్. ఎల్లో మీడియా చేసే ప్రచారం అది తప్పు. మా లాంటి నిరుద్యోగులకు ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినటువంటి మహా గొప్ప నేత, మడవ తిప్పని మాట తప్పని నేత, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పే నేత మన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఉన్నారు, ఆయనే రావాలి, ఆయనే కావాలి, జగన్ మళ్ళీ రావాలి, జగన్ కావాలి, జగన్ ఆయన ఉన్నటువంటి మా నేతలు చేసినటువంటి మహా గొప్పనే సార్. మరి ప్రజల్ని మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, అవినీతి చేస్తున్నాడు, అక్రమ కేసులు పెడుతున్నారని చెప్పంటున్నారు ప్రతిపక్షం వాళ్ళు. ఇదంతా కుట్ర సార్. ఇలాంటి సాక్ష్యాలు లేవు సార్. ఇలాంటి సాక్ష్యాలు లేనటువంటి పుట్టించడం, ఇలా మీడియా ప్రచారం చేయడం, వాళ్ళు ఏదోటి మభ్యపెట్టడం, జనాల్లో మభ్యపెట్టి ప్రచారం చేయడం, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. దీన్ని అందరూ ఖండిస్తున్నారు. జనాలు చూస్తున్నారు, వాళ్ళు జనాలు ఏది చేశారో చూస్తున్నారు, ఖండిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. జనాలు స్వచ్ఛంగా మా జగన్ గారు అన్నారు, మీరు నమ్మితేనే మీరు ఓటేయండి, మేము మీకు చేసాం అనుకుంటేనే ఓటేయండి అని చెప్పి జనాలు మొత్తం 130, 100కి 90% అమలు చేసినటువంటి మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఖురాన్గా, భగవద్గీతగా చూసినటువంటి నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన చేసిన పథకాలు అన్నిటి 100కి 95% అమలు చేసినటువంటి ఏకైక ముఖ్యమైన ఎవరున్నారంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారని నిర్మోహంగా నేను చెప్తున్నాను సార్. 175కి 170 గెలుచుకుంటాం మేము తప్పనిసరిగా. అంతకాలం జనాలు చూస్తున్నారు సార్. మేనిఫెస్టోను భగవద్గీతగా, ఖురాన్గా, బైబిల్ అమలు చేసేటువంటి 100కి 90% పథకాలు అమలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు
175 గెలుస్తాం. 10 ఎంపీ సీట్లు కన్ఫర్మ్. అలా ఎలా ఉందన్న ఇక్కడ ఓ పండుగ వాతావరణం కనపడుతుంది, ఎందుకని అంటాం ఈరోజు నూజివీడులో? సంవత్సరంలో 12 నెలల్లో 9 నెలలు పండగ వాతావరణం కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే నవరత్నాలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నవరత్నాలు అంత బ్రహ్మాండంగా ఇదివరకు సంవత్సరానికి 1 లేదా 2 పండగలు చేసుకునేవాళ్ళం. ఇవాళ చూస్తే ఈ నవరత్నాల విషయంలో 9 నెలలు 9 నవరత్నాలు బ్రహ్మాండంగా ఉంది పరిపాలన. వై నాట్ 175? ఈరోజు భారతదేశం మొత్తం మీద ముస్లిం మైనారిటీలని ఉన్నత స్థాయిలో కూర్చోబెట్టిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. ఇదివరకు సమైక్యాంధ్రప్రదేశ్లో 2 ఎమ్మెల్సీ స్థానాలు 2 ఎమ్మెల్యే స్థానాలు ఇవ్వడానికి ఆలోచించేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 4 ఎమ్మెల్యేలు, 4 ఎమ్మెల్యేలో ఒక డిప్యూటీ సీఎం, 4 ఎమ్మెల్సీలు, అందులో ఒక మహిళ, ముస్లిం మహిళని మండలి చైర్మన్, వైస్ చైర్మన్ చేసిన ఘనత కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. 100కి 100%. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనార్టీలందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి నిలబడి ఆయనకి గట్టిగా సహకరిస్తామని ఈ టీవీ ద్వారాగా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అన్న ఇంకోటి ఏంటంటే ప్రతిపక్షాన్ని అక్రమ కేసులు పెడుతున్నాడు, ముస్లిం సోదరులను కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఇవన్నీ చెప్పుకోవటం ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినప్పుడు కేసులు అప్పుడు అక్రమ కేసులు కాదా? ఈరోజు పెడితే అక్రమ కేసు అయిందా? ఏ విధంగా అవుద్ది? ముస్లింలని ఇవాళ చూసుకుంటున్నారంటే మొన్న మైనార్టీ సభ అయింది. 42 మంది ముస్లింలు సీఎం గారి పక్కన కూర్చున్నారంటే చరిత్రలో ముస్లింలు ఎంతో సంతోషించదగ్గ విషయం. మాకు ఎంతో గర్వంగా ఉంది. ముస్లింలని ఒకే వేదికపై సీఎం గారి పక్కన కూర్చున్నారంటే చాలా గర్వంగా ఉంది మాకు ఈరోజు. 2024 ఎలా ఉండబోతాడు? వై నాట్ 175 అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ప్రజల ఆశీర్వాదం, దేవుడి దయ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారికి విజయమే వరిస్తుందని మా భావన. అల్లా దయ వల్ల జగన్ గారి గెలిచి మళ్ళీ సీఎం పీఠాన్ని అధిరోధిస్తారు అని మేము కోరుకుంటున్నాం. అల్లాతో దువా కూడా చేస్తున్నాం. ఇక్కడ పండగ వాతావరణం, సంక్రాంతి పండుగ ఇంకా 4 నెలలు ఉన్నా కానీ పండగ వాతావరణం ఇప్పుడేమో అన్నట్టుగా ప్రజలు చాలా ఉల్లాసంగా ఉన్నారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు అసైన్మెంటు రిజిస్టర్ అయ్యేటువంటి ఎప్పుడో గతం 50-60 సంవత్సరాల నుంచి వచ్చిన పట్టాలు కూడా ఇవాళ ఒరిజినల్గా అమ్ముకునేటువంటి విధానంలో కానీ లేకపోతే వాడిని పూర్తి హక్కులు కల్పించే విధానాన్ని ఏ నాయకుడు తీసుకురాలేదు. అలాంటి విధంలో ఈ అసైన్మెంట్ భూమి అనేది ఎవరికి ఉంటుంది? పేద ప్రజలకే ఉంటుంది. అసైన్మెంట్ అనేది ఎవరికి ఉంటుంది? ఉండవాళ్ళకి ఉండదు. 1/2 ఎకరం కానీ, ఎకరం కానీ, అడవి భూములు కానీ ఎవరికైనా వీళ్ళకే ఉంటాయండి. అందుని గురించి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఆలోచించి ఈ భూ సర్వే ఒకటి పెట్టేసి తర్వాత ఈ భూమి కూడా ప్రతి ఒక్కరికి హక్కుదారులు కావాలి. 1/2 ఎకరం ఉండా, 25 సెంట్లు ఉండా, ఎకరం ఉండా అసైన్మెంటు అంటే పేదవాడు భూమి వాడు కూడా అర్హులు కావాలి. మామూలుగా భూమి ఎకరం 10,000 ఉందనుకోండి, 10 లక్షలు అనుకోండి, ఈ పట్టా ఇచ్చిన తర్వాత ఏకంగా ఒక 30 లక్షలు వెళ్ళిపోతుంది. అది అలాగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకి ఏనాడు లబ్ధి పొందేటువంటి విధానంలో ఈ మైనార్టీ వర్గాలకి చెందినటువంటి పార్టీ వైసీపీ పార్టీ. అందు గురించి 99% మంది కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాల్లో ఇటువంటి గవర్నమెంట్ లబ్ధి లేని వాళ్ళు ఒక్కడ కూడా లేరండి. గత ప్రభుత్వాల్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకి లబ్ధి ఎవరూ పొందలేదండి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చాలా లబ్ధి పొందారు, చాలా ఆనందంగా ఉన్నారు. అసలు ఎవరు కూడా వెనకడుగు వేయట్లేదండి. ప్రతి ఒక్కరు కూడా మంచి ఉత్సాహంతో ఉన్నారు. ఎవరు చెప్పే మాటలు ఎవరు వింటలేదు. అర్జునుడు కనుక బాణం వేస్తే ఒకే ఎట్లా కనపడుతుందో ప్రతి ఒక్కరికి జగనే కనపడుతున్నాడు. 100 మంది పక్కన పార్టీలు వచ్చినా కానీ కనపడేది వైసీపీనే. ఫ్యానే కనపడుతుంది, పడుకున్న ఫ్యానే కనపడుతుంది, నుంచున్న ఫ్యాన్ అయితే కనపడుతుంది తిన్నంగా. అదండి ఇది విధానం. బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే ఆయన అందరికీ పేదలకు డబ్బులు వేస్తున్నాడు. బాగుంది. మరి పేదల ప్రభుత్వం కాదు ఇది, పేదలు దోచుకుంటారని చెప్పండి. ఎవరో అంటారండి, అన్ని మాటలు మనం పట్టించుకోకూడదు. బాగానే ఉంది. ఎందుకు బాగుందన్నాడు? అన్ని పనులు బాగా చేసి పెడుతున్నాడు. ఓకే, మీకు ఏమైనా వచ్చినాయి పథకాలు? వస్తున్నాయండి. ఏమవుతున్నాయి? ఈ డ్వాక్రాలు వస్తున్నాయి అన్ని. మరి పింఛనీళ్ళు కూడా శుభ్రంగా ఇంటింటికి తిరిగేస్తున్నారు. ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నాడు. ఇంటికి తీసుకొచ్చి పొద్దున్న మేము లెక్క ముందే
మరి మోసం చేస్తానంటే ముసలి అందరినీ అవన్నీ కొట్టి మాటలే. వాలంటీర్లు మిమ్మల్ని ఉమెన్ ట్రాఫింగ్ చేస్తున్నారు, వాలంటీర్లు మోసం చేస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. వాలంటీర్లు బాగానే చేస్తున్నారు. మరి జగన్ బాగా చేస్తాడు. ఏం చేశాడు జగన్ మా ఎస్సీలు బాగా చేస్తాడు. ఏం చేశాడంట? అన్ని చేస్తాడండి. పిల్లలకి అమ్మ ఒడి చేస్తాడు, రైతు భరోసా చేస్తాడు. 18 సంవత్సరాలకి 18,500 వేస్తాడు, 45 సంవత్సరాలకి అన్ని బాగానే ఉన్నాయి. మరి ఎస్సీలు మోసం చేస్తున్నాడు, 26 పథకాలు తీసేశారు అంటారు. ఎవడో అందరూ తీసేసినది ఆ చెప్పిన మొత్తం చేసిండు. మరి ఎస్సీలు మోసం చేస్తున్నాడు, ఎస్సీలు గొంతుకు లేదు లేదా బ్రహ్మాండం చేస్తాడు. మాకు ఎస్సీలకి బీసీ బ్రహ్మాండం. అది బ్రహ్మాండం వెళ్తాడు. 150 సీట్లు వస్తాయి. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేశారంటారు. బాగా జనం తోపు దోచి తింటే అవైతే జనం తొమ్ము దోచుకొని లేబర్కి వచ్చి తొమ్మ తినిపారు తింటే లోపల పెట్టక ఏం చేస్తారు? ఇంట్లో పెడతారా? పూజిస్తారా? వస్తుంది మరి జనం తొమ్మిది తినక వస్తుంది. వస్తుంది. జగన్ 150 సీట్లు వస్తాయి. జగన్ మంచి చేసే పనులు బట్టి అభివృద్ధి పనులు బట్టి వస్తాయి. ఎవడాన్ని అప్పులు పాలు చేసింది దాచి తగ్గట్లా జనాన్ని పెడతాను. అది బ్రహ్మాండంగా ఉందండి. ఎందుకు వెళ్తారంట? గెలవాలి. మీకు ఏమైనా వస్తున్నాయి పథకాలు? ఏమొస్తున్నాయి? ముసలి డబ్బులు వస్తున్నాయి అంతే. ఇంకా ఎక్సలెంట్ గా ఉండాలని మేము అనుకుంటున్నాం. జగనే అనుకోండి. మళ్ళీ జగనే వస్తాడు, మళ్ళీ జగనే రావాలి. స్టడీ విషయంలో ఎంతకంటే ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ చేయాలని ఇంకా అనుకుంటున్నాం. మా ఓట్లు జగన్కి వేస్తాం. మళ్ళీ జగన్ అన్న రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే పేద ప్రజలకి బాగా సర్వ్ చేస్తారు. జేవిడి చాలా మంది పేదవాళ్ళు కూడా చదువుకునే అవకాశం జగన్ వల్ల వచ్చింది కాబట్టి జగన్ ప్రభుత్వం బెస్ట్ అనుకుంటున్నాం. మరి విద్యార్థులు కూడా మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదు అంటారు. ఫీజు రింబర్స్మెంట్ రావట్లేదు అన్నది అదేమీ లేదు, అందరికీ వస్తుంది. ఎక్సలెంట్ గా ఉంది. జగనన్న మహాత్మ అది. ఎందుకు వచ్చాయి ఇక్కడికి? జగనన్న చూడటానికి పక్కగా నాకేం చేయకపోయినా సరే జగనన్న దగ్గరకు వస్తా నేను. అంతే అభిమానం కార్యకర్తనే అది. ఓకే అన్నా, మరి నీకు పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తారు? 3,000. వాలంటీర్ ఇస్తారా మీరు? వాలంటీర్ దగ్గరకు వచ్చి తెల్లారి గంటలు 4 గంటప్పుడు వచ్చేస్తాడు. అది మరి మీ అభిమాని జగన్మోహన్ రెడ్డి వాడగొడతామంటారు. ఎవడాడు వాడగొట్టది? ఆడవాడు మున్నా వాడగొట్టాడు. అక్కడ మున్నాడు ఆడియాలో చంద్రబాబు నాయుడు పెద్ద యాదవా. చంద్రబాబు నాయుడు ఎదుర్కోలేక అన్యాయంగా అరెస్ట్ చేశారంటారు. ఆడ సొమ్ము మొత్తం జనాలు సొమ్ము మొత్తం తెరబట్టి ఆయన అరెస్ట్ చేశారు. లేకపోతే ఊరేం చేస్తారు వాళ్ళు అరెస్ట్? ఆడు పెద్ద ఏదో కాబట్టి జనాలు మొత్తం సొమ్ము మొత్తం తిండ కాబట్టి అరెస్ట్ చేశారండి. అన్యాయం ఎవడు అరెస్ట్ చేయాలా? ఆడు సొమ్ము తిండ కాబట్టి అరెస్ట్ చేశారండి. న్యాయం గెలిచిందే అందుకే బయటకు వచ్చారంటారు. ఆడు కల్లా ప్రశ్న అబద్ధం చెప్పి నాకు అది బాగాలే ఇది బాగాలే అబద్ధం చెప్పి మొన్న బయటకు వచ్చిండు. లేదా మొన్న మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు. మరి రెగ్యులర్ పేరు కూడా వాళ్ళు గుండె ఆపరేషన్ నాకు గుండె బాగలేదు అన్నాడు. ఆడు అన్ని అబద్ధాలు. ఆడు అబద్ధాలు ఎవడు నమ్మే శీల్లో లేదు వాళ్ళ పరిస్థితి. అది జనాలు నమ్మరాండి. ఎంతవరకు జగన్ ఒక్కడే మగవాడు ఆంధ్ర రాష్ట్రానికి పక్కాగా. మళ్ళీ మరి ఎలా ఉండబోతుంటావు? 2024లో జనసేన టీడీపీ కలిసి వస్తాం. 170 మంది ఒకటే రాని జగన్ ఒక్కడే సింగిల్ పోతారు పక్కా. మళ్ళీ జగన్ అన్నే గెలుపు. దాంట్లో సమస్య లేదు. మరి రాష్ట్రంలో అభివృద్ధి లేదు, అప్పులు పాలు చేశారు రాష్ట్రం అంటున్నారు. మొన్న ఇప్పుడు అభివృద్ధి ఉందా? ఇప్పుడు అభివృద్ధి ఉంది. 2 సంవత్సరాలు కరోనా వచ్చే టైంలో ఆడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆదుకోండు. ఈ ముందు ఆదుకుంటున్న పక్క హైదరాబాద్ పారిపోయింది అదవా చంద్రబాబు నాయుడు. లోకేష్ అన్నలోనే పవర్ గల ముండ బయటకే రాలేదు వాళ్ళిద్దరు. జగన్ ఒక్కటే గుండె ధైర్యం కాబట్టి బయటకు వచ్చి అందరం చేసిండు. అవును పక్కాగా జగనే సీఎం ఎప్పటికైనా సరే. రాష్ట్రాన్ని ఆదుకోవట్లేదు, జనాలు అప్పులు పాలు చేస్తారు ఎవడు అంటున్నారుగా. చంద్రబాబు నాయుడు ఆడు పెద్ద అప్పులు పాలు చేసేవాడు. వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు ఆడ అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు కట్టారు మొత్తం. వీళ్ళు మొత్తం అప్పులు చేసేవాడు కూడా దోసుకొని తిని ఇళ్ళలో పెట్టుకొని జనాలు చేయకుండా ఉంటే ఆ అప్పులు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు కట్టారు. అది మరి వీళ్ళందరూ డబ్బులు ఇచ్చి తీసుకుంటున్నారు జనాలు. ఎవడు జగనన్న మీద అభిమానంతో వచ్చారు కానీ డబ్బులకు ఒక్కరు రాలేదు. ఇక్కడికి వచ్చాడు మొత్తం జగనన్న మీద అభిమానంతో
వచ్చారు ఇక్కడికి జగనన్న చూద్దామని. జగనన్న మళ్ళీ సీఎం చేయాలని ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఎవరు డబ్బులకు లొంగిరు ఇక్కడ రాలా. డబ్బులు బిర్యానీ ఏమి లేదు, దమ్ముంటే రావాలి చూసుకోవాలి. ఎక్కడో దమ్ము ముందు బిర్యానీ ఎక్కడుంటే రావు చూసుకోవాలండి. ఆడు శాతగాకి ఎన్ని ఆగటం ఎన్ని ముండా ఆడు జనాలు లేరు. అది మాకు జగనానికి వచ్చి జనం పుల్లుగా వస్తారు ఎప్పుడైనా సరే. జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తాను? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కావాలంటే ఏం చెప్తాను? నాకేం చేయబోయే ముసలి వాళ్ళకి ప్లస్ బడి పిల్లలకి ఏంటి ఆరోగ్యశ్రీ అని మొత్తం పర్ఫెక్ట్ చేస్తుండు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇచ్చినా అయిపోయినా జనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళిపోయి 2024లో 160 పైన వస్తాను అడుగు పక్కాగా. మళ్ళీ బాగుంది, చాలా బాగుంది. మళ్ళీ జగనే రావాలి, సీఎం జగనే కావాలి, జగనన్నే కావాలని అనుకుంటున్నాం. అన్ని పథకాలు పొందుతున్నాం కాబట్టి. అన్ని పిచ్చ నమ్మకాలు పిచ్చ మాటలు అన్ని ఓకే. ఎందుకు వెళ్తలేదు? తెచ్చుకొని తినేది ఎవరో మేమే కదా కష్టపడేది. పరిపాలన అందరికీ అందిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. పిల్లలకు కానీ తల్లులకు కానీ అందరికి 18,000 లోపల అట్లా ఇస్తున్నాడు. మళ్ళీ 24లో జగన్ గారే వస్తారు, మళ్ళీ ఇంకోసారి వస్తారు. అది అంతే. ప్రతిపక్షాలు ఎదుర్కోలేక ఎదుర్కొంటాయి. సింహం ఒక్కటే, సింహం పోరాటొద్ది. 10 మందితో పని కాదు, సింహం ఒక్కటే, రాయలసీమ సింహం. అదే పరిపాలన. మళ్ళీ గ్యారెంటీ 24, 28 కూడా గెలుస్తాడు. గ్యారెంటీగా 24, 28 కూడా గెలుస్తాడు జగన్. అన్యాయం కాదు, దోసుకున్నాడు, బాగా దోసుకున్నారు, దాచుకున్నారు, పంచుకున్నారు. ఏమీ లేదు. అది 24, 28 కూడా జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తాడు గ్యారెంటీ. ఎలా ఉంది పని అంటే అందరికీ మంచిగా ఉంది. జగనన్న ప్రభుత్వంలో ఇదే ఉద్యోగంలో చేస్తున్నాను. మరి కూడా ఒక ఇజ్జతిగా చేస్తున్నారు. మరి నేను చెప్పాలంటే మన జగనన్న ప్రభుత్వమే మనకు కావాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్ నాయకులు మరి బాగా అక్కడ గన్నవరం మండలంలో మన వైఎస్ఆర్ నాయకులు వల్లభనేని వంశీమోహన్ కృష్ణ గారు 3 సంవత్సరాల క్రితం గెలిచినటువంటి 2వ సంవత్సరంలోనే మరి 4,000 మందికి మరి జగన్ గారు మరి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మరి అక్కడ 22,000 ఇళ్ళు కట్టించి ఇస్తున్నారు, కట్టేశారు. అక్కడ కరెంటు, పంపులు అన్ని సౌకర్యాలు మరి సిద్ధపాటు చేశారు. అంతేకాకుండా రాబోయే ఎన్నికల్లో మరి మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం. తప్పకుండా ఆయనకి ఓటమి లేదు. ఆయన తప్పకుండా అనేక పథకాలు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇంటింటికి బియ్యం ఇవ్వటం, ఇళ్ళు కట్టి ఇవ్వటం, ముసలి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్లు, ఇతంతో పెన్షన్లు, మరి విద్యా కానుక, ఇంకా ఎన్నెన్నో పథకాలు ఇస్తున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మన అమూల్యమైనటువంటి ఓటు ముద్ర వేసి అఖండ మెజార్టీతో మరి గెలిపించవలసిందిగా మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. జై జగన్. మాకు అమ్మఒడి వచ్చింది, డ్వాక్రా నిమిత్తం వచ్చింది. చంద్రబాబు నాయుడు 3 గ్యాస్ బండ్లు అమ్మబోదు అని చెప్పి 15,000 ఇస్తా అంటున్నాడు. ఏంటంటే ఎవరు మంచిగా చేస్తే వాళ్ళకే కావాలి. మరి ప్రభుత్వం బాగానే ఉంది, గెలవచ్చు. బ్రహ్మాండంగా ఉంది. ఎందుకనంటే ఆయన వచ్చాక బాగుంది. గతంలో చంద్రబాబు ఉన్నప్పుడు సరే అప్పుడే ఇప్పుడు వచ్చింది పరిపాలన బాగుంది. మరి గెలుస్తాడా? గెలవాలనేగా. జగన్ మట్టి బాగా గెలుస్తాడు సూపర్గా. జగన్ పరిపాలన మంచిది. మనకు ఏమన్యాయం చేశాడు? జగన్ బాగా చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గెలిస్తే 3 గ్యాస్ అన్ని గుట్టిదే, ఏమి రాడు. జగన్ రాడు, చంద్రబాబు నాయుడు రాడు. జగన్ మట్టి గ్యారెంటీగా వస్తాడు, నెంబర్ 1గా వస్తాడు. గెలిస్తే 3 గ్యాస్ బండ్లు అవన్నీ ఉట్టిదే, అదంతా ఉట్టిదే బోకరం. జగన్ మట్టుకే నెంబర్ 1గా గెలుస్తాడు, అసలు తిరుగులేదు. ఇక అమ్మఒడి వచ్చినాయి, 18 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి, పింఛనీ వచ్చింది, అన్ని వచ్చాయి. చంద్రబాబు నాయుడు వస్తే ఇంకెక్కువ అంటున్నాడు. ఏమొద్దు, మాకు వద్దు, మళ్ళీ జగన్ రావాలి, పరిపాలన బాగుంది, అందుకే రావాలి జగన్ అన్న. మళ్ళీ మరి అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు వద్దు, మాకు వద్దు, అన్ని అబద్ధాలే, అవన్నీ సోది. ఇల్లు వచ్చిన బంగ్లా ఇచ్చిన మాకు వద్దు, మళ్ళీ జగన్ సీఎం.
ఆయన చేసే సంక్షేమాలు కానీ ఏదైనా సరే ఒక పేదవాడు 4 పూట్ల అన్నం తినాలంటే ఆయనే రావాలి. ఆయన పరిపాలన సూపర్. మళ్ళీ ఈసారి జగన్ అన్నే వస్తాడు సీఎం. చంద్రబాబు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు అమ్మకం అవన్నీ చూస్తాను, అవన్నీ సొల్లేవారు అవన్నీ ఒట్టి కుంకుమ అన్నాడు, ఏం చెల్లలేదు. మళ్ళీ జగన్ అన్నే సీఎం అవుతాడు. మాకు జగన్ అన్నే నమ్మకం ఉంది. 100% జగన్ అన్నే సీఎం అవుతాడు. చూసే తడుచుకుని అరెస్ట్ పిల్లి ఎలుగు ముందు గంతులేసినట్టేనన్న, సింహం లాంటి అన్న జగన్. ఆయన ముందర వీళ్ళంతా బచ్చాగాళ్ళు. వీళ్ళందరూ ఏకంగా వచ్చిన సింహం సింగిల్ గా వచ్చింది అంతే. ఏదేమైనా జగనేనన్నా. ఇక్కడ చాలా బాగుందన్న. ఇక్కడ కార్యక్రమం చూస్తుంటే చాలా కళ్ళు పండగ ఉంది. నా వరకు నాకు వస్తే పర్సనల్గా వస్తే నేను అక్కకే కట్నం కింద అంటే గిఫ్ట్ కింద 1 ఎకరం భూమి ఇచ్చానన్న. అది అసైన్మెంట్ ల్యాండ్. మా బావగారు మాతో మాట్లాడతాం మానేశారు అసైన్మెంట్ ల్యాండ్ అని. ఇప్పుడు దాన్ని పట్టా ఇస్తున్నాడు. చాలా ఆనందంగా ఉంది. అందుకే నేను స్వచ్ఛందంగా ఎవరు నాకు చెప్పలేదు, అందుకే నేను చూడడానికి వచ్చా. అసలు అయితే నాది ఈ పార్టీ కాదు, కావాలని ఈ పార్టీలోకి వచ్చేసాను నేను. మాది అసలు అయితే జనసేన పార్టీ అన్న. కుర్రాళ్ళు ఎగురుతూ ఉండేవాడిని. నాకు ఆ పార్టీ అంటే ఇష్టం లేక జగన్ చేసిన మంచి పనులకి స్వచ్ఛందంగా ఈ పార్టీలోకి వచ్చాం. అవునన్నా. చాలా బెనిఫిట్స్ అన్న. అసలు పార్టీ కాకపోయినా వాలంటీర్లు వచ్చి మా ఇంటికి వచ్చి ప్రతి ఒక్క పథకాన్ని అందిస్తున్నారంటే చాలా గర్వకారణంగా ఉంది. అసలు పార్టీ అయిన వాళ్ళకే మా ఊర్లో పనులు జరగవన్నా. లాస్ట్ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చారు, ఆ గవర్నమెంట్ వాళ్ళకే ఇచ్చారు. ఒక 5-6 ఇళ్ళు వచ్చినాయి, ఆ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకే ఇచ్చారు. జగన్ అలా కాదన్న, మా వాళ్ళకి కూడా అందరికీ టీడీపీ పార్టీ వాళ్ళైనా ఏ పార్టీ సంబంధం లేకుండా ఇల్లు ఇచ్చాడు. చాలా గొప్ప పనులు చేశారన్న. చాలా బాగుందన్న. జై జగన్. మేము పోలవరం వారంటీస్ అండి. బాగుంది, అంతా బాగానే ఉంది. జగన్ గారి పరిపాలన అంతా చక్కగా జరుగుతుంది. వారంటీస్ అందరం బాగా పనిచేస్తున్నామని అందరూ మెచ్చుకుంటున్నారు. మా వలన అన్నీ అందుతున్నాయని ప్రజలందరూ అనుకుంటున్నారు. పరిపాలన బాగుంది. అమ్మఒడి కానీ పిల్లల హై స్కూల్ కానీ మొత్తం అన్నీ బాగుంటాయి. మొత్తం మంచి పనులు చేస్తున్నాడు. ఎవరు ఎన్ని పథకాలు పెట్టుకున్నా జగన్ ముందు రద్దు అన్నమాట. రాబోయే ముఖ్యమంత్రి, కాబోయే గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారే గవర్నమెంట్ భావం చేసుకుంటాడు. అన్నిటి కూడా పిల్లలు కానీ ఇలా మహిళా మండలం కానీ మన అమ్మఒడి కానీ తర్వాత అట్లే మన వారంటీలకి దండం పెట్టుకోవాలి. వాళ్ళకి వారంటీలకి దండం పెట్టుకోవాలా. మంచిగా చేసి పెడుతున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటున్నాడు. ఏమి లేదండి. అవన్నీ ఇప్పుడు తండ్రి గారు అనేది ఎట్లా చేశాడో ఎట్లా ఉన్నాడో అదే బాటలో జగన్ గారు నడుస్తున్నారు. బాగుంది, అన్నీ వచ్చినాయి, బాగానే చూస్తున్నారు. జగన్ అన్నే కావాలి, జగన్ అన్నే రావాలి. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు అమ్మవారు 15,000 ఇస్తున్నారు. ప్రతి స్త్రీకి అంటున్నాడు. ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా అంటున్నాడుగా. ఏమో అదైతే మాకు తెలియదు, కానీ జగన్ అన్న వచ్చాక మాత్రం మాకు బాగుంది. ఇల్లు స్థలం ఇచ్చారు. మా జగన్ అన్నే, మా జగన్ అన్నకే మా ఓటు. మా జగన్ అన్న చెప్పండి. ఎలా ఉంది పరిపాలన? సూపర్, చాలా బాగుంది. మీ స్టూడెంట్ కి ఎలా ఉపయోగపడింది జగన్మోహన్ రెడ్డి? చాలా. నేను చదువుకుంటున్నాను అంటే అది జగన్ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ సీఎం సార్. వెల్కమ్ టు ఇన్ మై న్యూస్ వీడ్. థ్యాంక్ యూ సో మచ్. మరి విద్య దీవెన కానీ రావట్లేదు అని చెప్పారు. అలాగేం లేదండి, అలా వస్తుంది. కంగారు. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇంట్లో ఎలా ఉంది? బాగుంది, బాగానే ఉంది. మళ్ళీ గెలుస్తారు జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ తనే వస్తారు కంపల్సరీ. యూత్ అంతా పవన్ కళ్యాణ్ వైపు అంటున్నారు కదా కొంతమంది. అదేం లేదు, ఎవరన్నీ ఉంటాయండి, మళ్ళీ వచ్చేది జగనే. అందరికీ పెన్షన్లు వస్తున్నాయి టైంకి. విద్యార్థులందరికీ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. తర్వాత ఆరోగ్యశ్రీ కూడా బాగుంది. ఆరోగ్య సురక్ష ప్రోగ్రామ్స్ అన్నీ పెట్టారు. సో పరిపాలన ఓన్లీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకే జరుగుతుంది న్యాయం అంటున్నారు. అలాగనే లేదండి. ఇప్పుడు పింఛన్లు చూస్తే అందరికి ఇస్తున్నారు. విద్య చూస్తే అందరికీ, చదువులు అదే అందరికీ, జేవీడీ అందరికీ, స్టూడెంట్స్కి వాళ్ళు లేదు వెళ్ళలేదు అందరికీ ఇస్తున్నారు. అలాంటిది ఏమీ లేదు. టీడీపీకి ఇస్తున్నారు, అవి ఇవ్వట్లేదు. వైసీపీకి ఇస్తున్నారు లేదు. మళ్ళీ గెలుస్తాడండి, జగనే గెలుస్తాడు. అలా ఏం లేదు, జగనే గెలుస్తాడు ఈసారి. పొత్తులు రావండి, 1-2 సీట్లు అటు పెరిగితే కానీ మళ్ళీ జగన్ అనే వస్తాడు. చంద్రబాబు నాయుడు అన్యాయంగా అరెస్ట్ చేసేది సానుభూతి పెరిగింది జనాలు.
సానుభూతి పెరుగుండొచ్చు కానీ జగనే వస్తాడు. మీకు ఆయన వచ్చే పథకాలు వచ్చినాయండి. మళ్ళీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు. కలుతాడు. చంద్రబాబు నాయుడు నేనే సీఎం అవుతానన్నాడుగా. ఏమో తెలీదు సంగతి. జగన్మోహన్ గెలుస్తాడు. గెలుతాడు. జగనన్న వస్తాడు. జగనన్న వస్తాడు. ఎలా ఉందండి, బాగానే ఉందండి. మళ్ళీ గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకని అంటారు? ఎందుకంటే పథకాలను బట్టి వస్తారు. మరి చంద్రబాబు నాయుడు ఇంకెక్కువ పథకాలు ఇస్తా అన్నాడుగా. ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా 3 గ్యాస్ బండ్లు ఇస్తాను. అవన్నీ ముందు అవన్నీ నాకు ఎవరికి అటు చెప్పాడు అట్ట అవన్నీ మోసాలు. ఏం లేదు. అమ్మ 115,000 ఇస్తాను మనిషిగా అంటున్నాడు. అవన్నీ మోసాలు. అవన్నీ చెప్పి పక్క తప్పుకునే వాళ్ళు. మళ్ళీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలుతాడు. ఎలా ఉంది పరిపాలన? బాగానే ఉంది. మళ్ళీ గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గెలుతాడు. ఎందుకంటారు? ఎందుకంటే చేసిన మేలు గురించి పథకాలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు నేను అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు అమ్మకు 100-1,500 ఇస్తానని చెప్పి ఆర్టీసీ ప్రయాణం ఉచితంగా చేస్తానంటున్నాడు. అవన్నీ మోసమే. గతంలో చేశాడు చంద్రబాబు నాయుడు. లేదు. జగన్ అన్న చేసిన పరిపాలన బాగుంది. మళ్ళీ గెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డికే వేస్తా. అన్న నాకు జగన్ అన్న 1,80,000 ఇచ్చాడు, ఇల్లు కట్టుకున్నా. అర్థందా? శుభిచ్చాడు నా టైం వేస్తుంది. ఇల్లు కట్టుకున్నది వెంకటాపాలెం పక్కనే, పల్లెటూరు నాది. మరి భవన కార్మికులు ఓట్లు ఏమంటున్నారు అన్న కొంతమంది? ఎవరండి అంటారు? ఎవరు? జగన్మోహన్ రెడ్డి తీసుకోలేదు అన్నారు. నేను జగన్ తమ్ముడండి. మా జగన్ ఓటు 40 సంవత్సరాలు డబ్బులు వస్తున్నాయి. మళ్ళీ వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. వెళ్తారు. ఎందుకంటే మరి చంద్రబాబు నేను అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేపిస్తా ఆడవాళ్ళకంటే. మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివేస్తున్నాడు. అంతా బాగుంది. తెలుగు మీడియం లేదు. సూపర్ ఉంది. ఎందుకంటే అందరు బాగుంది అంటున్నారు. ఎందుకంటే అన్న మాట తప్పడం మడం తిప్పడం కాబట్టి. చంద్రబాబు అధికారంలోకి వస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేపిస్తాను. అమ్మకు 115,000 ఇచ్చాడు. ఒకసారి 10,000 వేసాడు. సత్యం బ్యాంకులోకి వెళ్ళి గాలి అడగా ఎండ అసలు మంచి లేక చచ్చిపోయాం. మరి జగన్మోహన్ రెడ్డి చెప్పిన చేశారా? చేశారు. ఎందుకని అంటారు? అకౌంట్లలో కూడా వేశారు. సూపర్ ఉంది. మరి పవన్ కళ్యాణ్ నేను జనసేన టీడీపీ కలిసి వస్తాం 160 సీట్లు వేసి ఒక్క సీటు కూడా రానివ్వన్నారు. ఎందుకని అంటారు? జగన్మోహన్ రెడ్డి పరిపాలన అందరూ బాగుంది అంటారు. బాగుంది అంటున్నారు. అంత జగనన్న గురించి అంతా బాగానే ఉంది అంటున్నారు. మళ్ళీ గెలుస్తారా? చెప్పండి అక్క. మళ్ళీ సూపర్ గెలుస్తారు. ఎందుకని అందరూ బాగుంది అంటారు? బాగుందండి. చెప్పిన వచ్చినాయా? అన్ని ఇచ్చారు. ఎందుకని మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం చేస్తాడు. ఆయన ఏమో మరి ఎత్తి బట్టి బాగానే ఉంది. అన్ని మాకే 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చారు, పిల్లలకి ఇచ్చారు. బాగుంది. సృష్టికి మూలం అమ్మ. మాతృత్వం ప్రతి స్త్రీ యొక్క కళ. సంతానలేమిలో దంపతులకు ఏర్పడే సమస్యలకు భారతదేశంలోని ద బెస్ట్ ఫెర్టిలిటీ హాస్పిటల్ 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.